హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి పచ్చి రొయ్యలు, చింత చిగురు కర్రీనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఈ కూరైతే. మీరు కూడా ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. మనకు సాధారణంగా చింత చిగురైతే ఈ టైంలోనే దొరుకుతుంది కదండీ. అంటే వేసవికాలం వెళ్ళిపోయే చివరిలో, వర్షాకాలం ఎంట్రన్స్‌లో దొరుకుతుందండి. వచ్చే ముందు కూడా ఈ చింత చిగురు పచ్చి రొయ్యలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ చింత చిగురు అయితే తీసుకున్నానండి. కొద్దిగా ఫ్రెష్‌గా ఉన్నదైతే తీసుకోండి. చింత చిగురు బాగుంటుంది. ఈ చింత చిగురునైతే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా అరచేతి మధ్యలో పెట్టుకోండి. కింద ఒక ప్లేట్‌ని పెట్టుకొని మరొక చేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నట్టు ఇలా నలుపుతూ ఉంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి. ఆకు చూసారా ఎలా సెపరేట్ అవుతుందో? ఇదిగో చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలా ఈనెలైతే వచ్చేస్తాయండి మనకి. మీకు మరొక్కసారి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా అరచేతిలో చింత చిగురు పెట్టండి. చింత చిగురు పెట్టి ఇలా స్లోగా ఇలా రఫ్ చేస్తున్నట్టు చేయండి. మనకి ఆకంతా చక్కగా వచ్చేస్తుందండి, విడిపోతుంది. ఈనెలు మాత్రం చేతిలో ఉండిపోతాయి మనకి. ఇదిగోనండి ఇదే విధంగా చింత చిగురు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూసారా చింత చిగురు ఎంత బాగా వస్తుందో. ఈనెలు అయితే పక్కన పెట్టుకోండి. మొత్తం చింత చిగురంతా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగోనండి చింత చిగురు అయితే మనకి రెడీ అయింది. ఈ చింత చిగురునైతే చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈనెలు చూసారా మనకి ఎన్ని వచ్చాయో ఈ చింత చిగురు నుంచి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకోండి. అందులో చింత చిగురు వేసుకుని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చింత చిగురు చిన్నగా ఉంటుంది కదండి మనకి. ఈ లీఫు కిందకైతే వచ్చేస్తుంది. అందుకని ఇటువంటి దానిలో క్లీన్ చేసుకోండి శుభ్రంగా. ఇప్పుడైతే పచ్చి రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి. ఇదిగో చూసారా ఇలా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలను అయితే. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత పచ్చి రొయ్యలను వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేయండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మనకి రొయ్యల్లోంచి వాటర్ అంతా దిగిపోతుందండి. ఈ వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టి మీకు మరొక 2 నిమిషాల తర్వాత చూపిస్తానండి. ఇదిగో చూసారా పచ్చి రొయ్యల్లోంచి వాటర్ ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా చక్కగా ఇంకిపోయేంత వరకు ఉంచాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేయండి. వేసి చక్కగా ఇలా ఒక్కసారి ఫ్రై చేయండి. కలిపిన తర్వాత ఇలా వేగిన తర్వాత మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి. కారం వేసిన తర్వాత మరొక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించండి. ఇలా వేయించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. మూత పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగో చూసారా ఇలా మరుగుతూ ఉంది కదండి. కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు.
ఇక కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉంచితే మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇదిగో చూడండి, మరొక్క 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి కర్రీ చక్కగా దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇలా వస్తే మనకి కర్రీ రెడీ అయినట్టే. ఎంతో రుచికరమైన చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూరనికి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.